ఛానల్ అందరూ నమస్తే మిత్రులారా, నేను మీ జగదీష్ పాలు. విషయం ఏంటంటే గడిచిన ఒక వారం 10 రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొన్ని పెయిడ్ ఛానళ్లు, కొంతమంది ఒక ఫేక్ అంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం తాయిలాలను తీసుకొని మేము ఒక విద్యార్థి సంఘం అని అంటూ ఒక పెయిడ్ ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డి గారి గురించి, రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి బ్రదర్స్ దళితులను అంచు వేస్తారు అది అని మాట్లాడడం జరిగింది. ఒక్కటే ఒక సూటి ప్రశ్న బ్రదర్, ఒక్కసారి గమనించండి. కోమటిరెడ్డి బ్రదర్స్ గాని, సరే ఇక్కడ బ్రదర్స్ కాకుండా ఈవెన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విషయాన్ని తీసుకుందాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏనైనా ఒక దళితుని హింసించినట్టు గాని, ఒక దళిత సామాజిక వర్గాన్ని కించపరిచినట్టు గాని, ఎక్కడైనా మాట్లాడినా గానీ, ఎవరినైనా బెదిరించినట్టు గానీ ఏమైనా దాఖలాలు ఉంటే ప్రూఫ్స్ చూపించి మాట్లాడాలి. ఇంకొక ఆయన పెయిడ్ ఆర్టిస్ట్, ఆయనది ఏంది, నేను తాతనా ఏమో, ఆయన న్యూస్ ఛానల్ ఉన్నది. ఇక మరి రాఘోపాల్ రెడ్డి గురించి ఏం మాట్లాడాలి అనుకున్నా కానీ ఇప్పుడు వారం అయితే ఆయన చూస్తాను, ఇక మాట్లాడేటట్టు తప్పక మాట్లాడుతున్నా, మరి ఆయన కథ ఏందో చూడాలి మరి అని మాట్లాడతాను. నీ స్థాయికి రాఘోపాల్ రెడ్డి గారు నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను చాలు. ఓకేనా? యాజ్ పర్ కోమటిరెడ్డి రాఘోపాల్ రెడ్డి గారు అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, మాదిగ కులంలో పుట్టిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను రాఘోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక విలువలు, హక్కు గాని ఏ నా కొడుకు లేదు. నేను చెప్తాను, తప్పుగా మాట్లాడి అర్థమైందా? నువ్వు పెద్ద పీకుడు గాని లెక్క మొగను అయితే వచ్చి డైరెక్ట్ రాఘోపాల్ రెడ్డి గారు కూర్చొని, రాఘోపాల్ రెడ్డి గారు మీరు చేసేది తప్పండి, ఇది కరెక్ట్ కాదని అడుగురా భయ్. ఏమో గుట్టలలో కూర్చొని ఆడిది కూర్చున్నట్టు కూర్చొని పోయి ఆడ కూర్చొని మాట్లాడి ఇక వీడియో చేయక తప్పుతున్నాడు. నువ్వు చేస్తే ఎంటగా జాయింటలు కూడా వీకలేవు, గుర్తుపెట్టుకో. నీకంటే 100 వీడియోలు చేస్తాం. ఇంకొకడు అన్న కాలు పెట్టున్నది, అట్లా కళ్ళు దెంగినాయరా బోసడికే, పిల్లి కాలువ చూసినావా, ఒక్కసారి పోయి కాలువ చూడు, అర్థమైందా? ఆ కాలువ చూసిన తర్వాత మాట్లాడు. రాఘోపాల్ రెడ్డి గారు సొంత ఖర్చులతోటి ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు తీపిచ్చి చెర్లల్లో నీళ్లు నింపిన వ్యక్తి. యావత్ తెలంగాణలో ఒక ఎమ్మెల్యేని చూపించండి, రాఘోపాల్ రెడ్డి గారు లాంటి ఎమ్మెల్యేను. సొంత ఖర్చులు పెట్టుకుని విద్యా వ్యవస్థను గాని, పేదల ఆర్థిక సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని, రీసెంట్ గా మొన్న 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ పిల్లగాని అవయవాలు మొత్తం ఖరాబ్ అయిపోతే అపోలో ట్రీట్మెంట్ చేయించాను. కనీసం కామన్ సెన్స్ ఉన్నదా మాట్లాడే ముందు? ఇదే తెలియదు. వాడో పైసలు ఇచ్చిండు, అవి తీసుకొని మాట్లాడితే తప్పుడు మాటలు మాట్లాడితే జాడిస్తాం. బూతులు వస్తున్నాయి, బూతులు కంట్రోల్ చేస్తున్నాం, కానీ ఘోరం అంటే ఘోరంగా చేస్తాం కొడుక. ఇంకో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, తుంగతుర్తి నియోజకవర్గం మీద కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు విద్యార్థి సంఘం ముసుగులో ఉండి రాఘోపాల్ రెడ్డి గారు దళితుల మీద అధికారం చెలాయిస్తారు. కుద్దల చెప్పెట్టు కొడతా, అర్థమైందా? గుర్తుపెట్టుకోరు. మీ కష్టమేమన్నా ఉన్నారా? తుంగతుర్తిలో మేము తిరిగినాం, అర్థమైందా? చిన్న మిస్కమ్యూనికేషన్ తోటి ఏదో అయింది, అయిపోయింది, అది సద్దుమనింది. దాన్ని మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ ఆర్థిక అవసరాల కోసం, మీ ఆర్థిక తాయిలాల కోసం, మీరు వ్యక్తిగతంగా బయటికి రానీకి, ఫేమ్ గానీకి అన్ని ఒక లంగపుకు ప్రెస్ మీట్లు పెట్టి రాఘోపాల్ రెడ్డి